హక్కులు రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించబడాలనేటువంటి ఒక ఆలోచన ఈరోజు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందంటే ఆ ఘనత రాహుల్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాయి. మొన్నటి గత శాసనసభ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏదైతే తెలంగాణతో పాటుగా జాతీయ స్థాయిలో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టుగా బలహీన వర్గాల వారికి, ఓబీసీ వర్గాల వారికి ఏదైతుందో 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడాలనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుగా వివిధ రాజకీయ పార్టీలన్నింటినీ సమన్వయపరిచి ఏకాభిప్రాయంతో ఇది శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఆమోదింప చేయడంతో పాటుగా గవర్నర్ గారి ద్వారా కూడా రాష్ట్ర గవర్నర్ గారు ఏదైతుందో వీళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలకు సంబంధించి కల్పించాలని చెప్పని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో 42% రిజర్వేషన్, దాని లీగల్ పరిశీలనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఏదైతుందో 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా, సో దట్ టు గెట్ లీగల్ ప్రొటెక్షన్ ఫర్ ఇట్, దానికి ఒక చట్టబద్ధత కల్పింప చేయబడే విధంగా మరి కేంద్ర ప్రభుత్వానికి 9th షెడ్యూల్ చేర్చబడే విధంగా ప్రతిపాదించటం. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దాదాపు 4 మాసాలు గడుస్తుంది, ఇంతవరకు దానిపై నిర్ణయం తీసుకోలేక నాంచివేత ధోరణి అవలంబించడంతో మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ అనేది అటు హైకోర్టు తీర్పనే కాకుండా అదర్వైజ్ ఆల్సో స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం కావడంతో మన కేంద్రం నుండి రావాల్సిన నిధుల విడుదల జాప్యం అవుతుందన్నటువంటి ఒక భావనతోని శాసనసభలో ఆమోదింప చేయబడ్డటువంటి ఒక బిల్లుకు మరి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భావించడం జరిగిందో దాన్ని కూడా మరి అమలుకు రాకుంటే ఏదైతుందో అడ్డుకునే విధంగా మరి తిరిగి గవర్నర్ గారు కేంద్ర హోంశాఖకు నివేదించటం, ఒక విధంగా రాష్ట్రంలో వీళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాల వారిని అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ పాలకపక్షం భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో శాసనసభలో ఎప్పుడైతే బిల్లు చర్చకు వచ్చిందో వారు దానికి అనుగుణంగా మరి బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. మరి అదే కేంద్రానికి పోయేవరకు ఏదైతుందో మరి వాళ్ళ ద్వంద్వ నీతి 2-4 ధోరణి అంటారు కదా, వీళ్ళ రాష్ట్రంలో ఏదైతుందో ఇక్కడ ప్రతిపాదించబడ్డటువంటి యొక్క 42% రిజర్వేషన్ కల్పనకు ఆమోదం తెలిపి కేంద్రంలో 9th షెడ్యూల్ చేర్చేటువంటి యొక్క మరి బాధ్యత నిర్వర్తించకుండా నాంచివేత ధోరణి అవలంబించటం బీజేపీ యొక్క నిజ రూపం, వాళ్ళ యొక్క బలహీన వర్గాల పట్ల ఉండేటువంటి ఒక వివక్షత మనకు కనబడుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే మీరు ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు, ఇంకా ఈ 42% రిజర్వేషన్లో ప్రత్యేకంగా కొత్తగా చేర్చిన అంశం ఏది లేదు. వీళ్ళ హిందువులలో కానీ ముస్లింలలో కానీ ఇది మతపరంగా ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడటం లేదు. వీళ్ళ హిందువులలో కానీ ముస్లింలలో కానీ గతం నుండి గుర్తింపు పొందినటువంటి యొక్క సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు వర్గాలు మాత్రమే ఇందులో చేర్చబడ్డాయి. నో అదర్ క్యాస్ట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇట్. అది హిందువులలో కానివ్వండి, ముస్లింలలో కానివ్వండి. మరి రాష్ట్రంలో ఏదైతుందో ముస్లింలలో ఏ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలు గుర్తించి మరి 4% రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడే విధంగా మరి 2004లో అది అమలు తీసుకురావడం జరిగింది. అది సుప్రీంకోర్టులో ఉన్నది. అది ఇందులో నూతనంగా అదనంగా చేర్చేటువంటి ఒక అంశం ఇది లేదు. చిత్రం ఏంటంటే వీళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాల రాష్ట్రంలో 56% ఉందని మనం భావించడమే. ఈ 56%లో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి హిందూ సమాజం ఉన్నది, సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ముస్లిం సమాజం కూడా ఉన్నది. అంటే
మీరు ఏ ముస్లిం సమాజం గురించి మాట్లాడుతున్నారో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ముస్లిం జనాభా 10% ఇందులో చేర్చడంతో అది 56 చేరుకున్నది. సపోజ్ ఇఫ్ యూ టేక్ అవుట్ ద 10% ఆఫ్ socially backward Muslim, it will come to only 46. 56 తీస్తే ఎంత అవుతుందన్నా 46 అవుతుంది. అంటే 46 ఉన్నటువంటి యొక్క సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించడం సాధ్యమవుతుందా? అది 56 కాబట్టి ఏది ఇస్తుందో 42 అని ఒక భావనకు రావడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే స్థానిక సంస్థలకు సంబంధించి దెర్ ఇస్ నో కేటగరైజేషన్. అది ABCDE ఉంది కదా, ABCD హిందూ సామాజిక వెనుకబడ్డ వర్గాలకు సంబంధించింది అయితే ఈ ఏదైతుందో ముస్లిం సామాజిక వెనుకబడ్డ వర్గాలకు సంబంధించింది. ఈ 42% రిజర్వేషన్ లో దెర్ ఇస్ నో కేటగరైజేషన్. మన గ్రామీణ ప్రాంతం చూస్తే ముస్లిం పాపులేషన్ ఈజ్ నాట్ ఈవెన్ 1%. యు టేక్ ఎనీ విలేజ్, మనం ఏ గ్రామాన్ని తీసుకున్నా పట్టణ ప్రాంతాలు మినహా గ్రామాలలో ముస్లిం జనాభా 1% మించి లేదు. వీళ్ళు కల్పించబడిన 42% రిజర్వేషన్ మన మండలాలలో కానివ్వండి, సర్పంచ్ స్థానాలకు కానివ్వండి, జిల్లా పరిషత్ స్థానాలకు కానివ్వండి, 99% ఆఫ్ ఆల్ సచ్ సీట్స్ ఇవన్నీ కూడా హిందూ సమాజాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నాం. వీళ్ళ పట్టణాలలో రిజర్వేషన్ ఎక్కడ ఏ సమాజం ఆధిక్యతతో ఉంటుందో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నా కానీ ఏ సమాజం ఆధిక్యతతో ఉంటుందో వారు గెలిచే అవకాశం ఉంటుంది. మీరు వాస్తవాలను ఏది ఇస్తుందో వక్రీకరించి ఇవాళ ఈ 9th షెడ్యూల్లో చేర్చడం జాప్యం చేయడంతో రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అంటున్నాయి. వీళ్ళ విద్యా ఉద్యోగాలకు సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ 29% అమలవుతుంది రాష్ట్రంలో. విద్యా ఉద్యోగాలలో 29% అమలవుతుంది. స్థానిక సంస్థలు ఏదైతుందో 24% అమలవుతే విద్యా ఉద్యోగాలలో 29% అమలవుతుంది. సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి హిందూ సమాజం 25% ఉంటే విద్యా ఉద్యోగాలలో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్ 4%. అంటే ఎంత ఉంది? 25 + 4 29. మనం 42 కల్పించినా కానీ వ్యత్యాసం ఎంత అదనమవుతుంది? 13% అదనవుతుంది. 42 కల్లా 29 తీస్తే 13. మీరు అదనంగా కల్పించబడే ఈ 13% రిజర్వేషన్ లో మీరు ముస్లిం జనాభాకు ఏ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి ఒక ముస్లిం సమాజానికి లభించేటువంటి ఒక ఆధిక్యత కేవలం 1.8. వాళ్ళు ఇంతవరకు వాళ్ళు పొందుతున్న 4% అదనంగా 42% అమలవుతే విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో దెర్ ఇస్ నో కేటగరైజేషన్. విద్యా ఉద్యోగాలలో వేర్ దెర్ ఇస్ కేటగరైజేషన్ ముస్లిం సమాజం సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి ముస్లిం సమాజానికి ప్రస్తుతం 4 ఏదైతుందో 1.8 యాడ్ అవుతుంది, 5.8 అవుతుంది. వాస్తవంగా కిందుంటే 10%. దయచేసి ఏదైతుందో ఇవాళ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి ఒక ముస్లిం సమాజానికి రిజర్వేషన్ కల్పించడం కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, మీ గుజరాత్ లో కల్పిస్తున్నారు. మోడీ గారి స్వరాష్ట్రం గుజరాత్ లో ఏదైతుందో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టు ముస్లిం సమాజానికి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు.